ఇక్కడ ఎవరు లేరే. తాగేసి వచ్చి నువ్వేంది నన్ను ఎవరిని అడుగుతున్నావు? ఇంటికి మీరెవరు? నేను గవర్నమెంట్ ఆఫీస్ అమ్మా. ఎంతమంది పిల్లలు బాబు మీకు? ఇద్దరమ్మా. సరే జాగ్రత్త బాబు. ఇదేంటి నాకు జాగ్రత్త ఇస్తుంది? పొద్దున్నే ఈ తాగుబోతుల నోట్లో పడ్డా ఈడు పని అయిపోయిందిరా బాబాయ్. మా ఇంటికి వచ్చి నన్ను ఎవరన్నా అడుగుతున్నా? ఓ ఇల్లు మీదేనా బాబు? అవును నాదే. మా అత్త మామ కష్టపడి కొన్నారు ఇల్లు. అదేదో నువ్వే కష్టపడి కొన్నట్టు చెప్తున్నావా? ఇల్లు వాళ్ళు కష్టపడి కొన్నారు, కానీ నా పిల్లాన్ని కష్టపడి పెళ్లి చేసుకుంది నేను, అందుకే ఇల్లు నాకు ఇచ్చారు. సరే కానీ ఇంటికి నీ పేరేంటి? నెల్లూరు నరసయ్య. నెల్లూరు మీ ఇంటి పేరా? కాదు, మా ఊరి పేరు. ఓహో సర్లే కానీ ఇంతకీ ఇంటి పేరు ఏంటి చెప్పయ్యా. మా ఇంటి పేరు నువ్వు నాకినపల్లి. ఏంటి నేను నాకినపల్లి? నేను నాకినపల్లి కాదు, నువ్వు నాకినపల్లి. ఓరు బాబు సరిగ్గా దగ్గర ఉండరు నాయన, నాకు కావాల్సింది ఏదో రాసుకొని వెళ్ళిపోతాను. ఇంతకీ ఎవరు సార్ మీరు? నేను గవర్నమెంట్ ఆఫీసుని, ఈ ఊర్లో ఉన్న అందరు సమాచారాన్ని రాసుకుంటూ వెళ్ళిపోతాను. మా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి అమ్మేస్తావు నువ్వు? నేనెందుకు అమ్మేస్తానయ్యా? టేస్ట్ చేసా, ఊరికి టేస్ట్ చేసాలి. ఏంటి టేస్ట్ చేసావా? అదే టేస్ట్ టేస్ట్ అంటున్నా. టేస్ట్ ఓ టెస్ట్ చేసావా? అదే అదే. ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురం. ఓ నువ్వు నీ భార్య ఇద్దరు పిల్లలా? కాదు, నేను నా ముగ్గురు భార్యలు. ఓహో ఏమనుకున్నావు? నెల్లూరు నరసయ్య ఇక్కడ. ముద్దు పేరు నరసయ్య. నా ముగ్గురు పిల్లలు నన్ను నరసయ్య అని పిలుస్తారు. నిన్నేమని పిలిస్తే నాకెందుకు కానీ, ఎందుకు నువ్వేం చేస్తుంటావు? నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్ ని. అబ్బో ప్రెసిడెంటా, గ్రేట్. ఇంతకీ ఏ యూనియన్ బాబు? మా యూనియన్ పేరు చెప్పాలంటే ముందు దాని గొప్పతనం చెప్పాలి. ఎలాగో వినేదాకా ఒప్పుకోరుగా, చెప్పండి. భారతదేశంలో ఎక్కువగా ట్యాక్సులు కట్టే యూనియన్ ఏదైనా ఉందంటే అది మా యూనియనే. అబ్బో ఎందుకు యూనియన్ పేరు చెప్పలేదే? IDU, ఇండియన్ డ్రింకర్స్ యూనియన్. అబ్బో ఇది ఒక యూనియన్ కూడా ఉందా? ఓహో భారతీయ తాగుబోతుల సంఘమా? ఎంతకి శాలరీ ఎంత ఇస్తారు నీకు? నేనేమన్నా మీలా ఎంప్లాయ్ అనుకున్నా శాలరీ తీసుకోవడానికి? గవర్నమెంట్ కి మేమే రోజు శాలరీలు ఇస్తాం. అవునా? మరి మీ ఇంట్లో ఇన్కమ్ ఎలాగా? నేనేమన్నా మీలాగా ఎంప్లాయ్నా కష్టపడడానికి? అయ్యా స్వామి, ఊరికే మా ఎంప్లాయీస్ మాకు తిట్టమాక. ఇప్పటికే పైన ఉన్నదంతా మాకు తిట్టి మాకే మైండ్ చెదిరిపోయి ఊరికే ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటది. మీ మాటలు వింటే నాకు అర్థం అవుతుంది ఏంటంటే నీలాగా తాగుపోతేనే మంచిది, హాయిగా సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఉంటది. మా ఉద్యోగాలు అది కూడా ఉండదు. వద్దులే, నీకు అంత అదృష్టం లేదు. సర్లే కానీ ఇంతకీ ఇంట్లో ఇన్కమ్ ఎలా? నాకు బంగారు గుడ్లు పెట్టే బాతులు లాంటి బంగారం లాంటి భార్యలు ముగ్గురు ఉన్నారు. నాకింక కష్టపడాల్సిన కర్మ నాకేంటి? అబ్బో ఏంటి ఇది? సర్లే కానీ ముగ్గురు బాయలు కలిసి ఎంత సంపాదిస్తారు నెలకి? వాళ్ళు ఎంత సంపాదిస్తే నాకెందుకు, నాకు మాత్రం రోజు తాగడానికి 300 ఇస్తారు. సరిపోద్దయ్యా 300? సరే స్వామి, ఆ ముగ్గురు కలిసి ఎంత సంపాదిస్తారో సుమారుగా చెప్పు, నేను రాసుకోవాలి. ఒక 60,000 వేసుకో. ఏంది ముగ్గురు కలిపి 60,000 ఇస్తారా? సరే కానీ ఎందుకే మీ ఇంట్లో ఎన్ని రూములు ఉంటాయి? మా ఇంట్లో రూమ్తో నీకేం పని? అయ్యా స్వామి, నువ్వు నాతో ఆడుకోకుండా నేను అడిగిన కానీ డీటెయిల్స్ చెప్పయ్యా, ఇక్కడ రాసుకోవాలి. సరే బతిమలు ఆడుతున్నావుగా, అడుక్కో. ఇదేంటి అడుక్కోవాలా? వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే రెస్పెక్ట్ కూడా లేవే. సరే ఎందుకే మీకు ఎన్ని రూమ్లు ఉంటాయి? 4. ఒక కిచెన్, ఒక బెడ్రూమ్, ఒక హాల్, ఒక బాత్రూమ్.
నేను నా ఒక భార్యతో బెడ్రూమ్ లో పడుకుంటే మిగిలిన ఇద్దరు భార్యలు హాల్లో పడుకుంటారు. అవన్నీ గవర్నమెంట్కి అవసరం లేదు కానీ అయినా ఇవన్నీ నువ్వు ఎందుకు రాసుకుంటున్నావు? అయినా ఈ డీటెయిల్స్ బట్టే మీకు ఏ పథకం ఇవ్వాలో గవర్నమెంట్ దర్శనం రాసుకుంటాం బాబు. మీరు తాగుబోతులకి ఏదైనా పథకం ఉంటే ఫస్ట్ అది నాకే రావాలి. అలాగే ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి ఏదైనా పథకాలు ఇస్తే అది ఫస్ట్ నాకే రావాలి. ఎందుకంటే నేను ఐడియా ప్రెసిడెంట్ ని. ఓకేనయ్యా. మీ ఇంట్లో బాత్రూమ్ నీ సొంత డబ్బులతో కట్టుకున్నావా లేదా గవర్నమెంట్ తరఫున కట్టించిందా? నేనేమన్నా మీలా గవర్నమెంట్ ఎంప్లాయ్ సొంత డబ్బుల్లో కట్టించుకోవడానికి. నా మొదటి పిల్లలు నాయన అంటే ఆయన కట్టించాడు. మీ ఇంట్లో కొలాయి ఉందా? కొల్లా లేకపోతే నీళ్ళు ఎడ తాగుతాము? ఆ కొలాయి మీరు వేయించుకుందా లేదా గవర్నమెంట్ వేయించిందా? నేను వేసుకోవడానికి నాకు ప్లంబింగ్ వర్క్ రాదు. అది కాదు బాబు, ఆ డబ్బులన్నీ మీరు పెట్టుకుని వేయించుకున్నారా లేకపోతే గవర్నమెంట్ ఏమైనా డబ్బులు వేయించిందా? నేనేమన్నా అయ్యా సార్ నీకు దండం పెడతా, నువ్వు మాకు మమ్మల్ని పెట్టుకుందా ఆ డబ్బులు నీ సొంత డబ్బులా లేదా గవర్నమెంట్ డబ్బులతో వేయించుకున్నా కొలాయి చెప్పు స్వామి. నా రెండో పిల్లం సేనయ్యల్ల, నా రెండో పిల్లం ఆయన సేనయ్యల్ల ఆయన ఇచ్చే డబ్బులు. ఓహో, ఇంతకీ మీ భార్య పేరు చెప్పు స్వామి. ముత్యాలు, రత్నాలు, సీతాలు. ఓహో, ముత్యాలు, రత్నాలు, సీతాలా? ఆ రత్నాలు నేను రత్నాలు చేసుకున్నా అన్నమాట.